లెట్స్ స్టార్ట్ విత్ ప్లేస్ ఆఫ్ సప్లైలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఏ కన్వీనియన్స్. ఓకే, అంటే ఏంటి? ఏముంది, ఫ్లైట్లో కానీ ఎక్కడైనా సరే జర్నీలో ఉన్నప్పుడు ఏమైనా సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటే దాన్ని సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఏ కన్వీనియన్స్. రెండు ఎగ్జాంపుల్స్ ఏంటి? సెలబ్రిటీస్ ఫ్లైట్స్లో గట్ట ఏంటి మేకప్ సర్వీసెస్ తీసుకుంటారు, అదొకటి. లేదు అంటే మూవీ ఆన్ డిమాండ్, ఫ్లైట్స్లో ఉన్నప్పుడు కల్లా వాళ్ళకి నచ్చిన మూవీ వేయించుకుంటారు, దానికి ఎంతో కొంత పే చేస్తారన్నమాట. ఓకే, అదనమాట సర్వీస్ ఆన్ బోర్డ్ కన్వీనియన్స్. దీంట్లో సెక్షన్ 12 అయినా సరే, సెక్షన్ 13 అయినా సరే, ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వీనియన్స్. వాళ్ళు ఎక్కడ ఎక్కుతున్నారో అక్కడ అనొచ్చా? లేదు. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటి? పర్సన్ ఎక్కింది కాదు. ఫ్లైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ అనేది బ్యాంకాక్, ఢిల్లీ, మహారాష్ట్ర వెళ్తుంది అనుకో. ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్యాంకాక్. ప్లేస్ ఆఫ్ సప్లై బ్యాంకాక్ అవుద్ది. ఓకేనా? నేను ఢిల్లీలో ఎక్కినంత మాత్రాన ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ అవ్వదు, ఇక్కడ బ్యాంకాక్ మాత్రమే. దాని మీద క్వశ్చన్స్ చూద్దాం, లెట్స్ గో. మనం ఇప్పుడు చూస్తున్న క్వశ్చన్ ఎక్కడదంటే ఎంటీపీ మార్చ్ 23లో వచ్చిన క్వశ్చన్లో మనకు రిలేవెంట్ పాయింట్, క్వశ్చన్ నెంబర్ పాయింట్ 2 ఏంటంటే ఇక్కడ పిల్లగోన ఒకడున్నాడో, వాడిది ఏ ఊరు? మహారాష్ట్ర అనే ఊరు. వీడు ఏం చేస్తున్నాడు? ఏదో ఫ్లైట్ మీద ఊరు వెళ్తుంటే ఆడు ఏం చేశాడు? మూవీ ఆన్ డిమాండ్ సర్వీస్ తీసుకున్నాడట. ఫ్లైట్లో కూర్చొని ఎంతకు పే చేశాడు? 100 రూపీస్ పే చేశాడు ఆన్ బోర్డ్. ఇప్పుడు యాజ్ అన్ ఆన్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ డ్యూరింగ్ ఈడు ఢిల్లీ మహారాష్ట్ర అనే ఫ్లైట్లో ఉన్నాడనమాట. ఫ్లైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వెళ్తూ, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న ఫ్లైట్ ఇది. ఇప్పుడు దీని ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? నేనేం చెప్పాను? నువ్వు ఎక్కడ ఎక్కువన్నదో ఎవరికి కావాలి? అక్కర్లే, ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడాలి. ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఢిల్లీలో ఎక్కినా సరే నీ ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ అవ్వదు. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ అంటే ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై బ్యాంకాక్. ఓకే, చూడు, బ్యాంకాక్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ మనం చూసే సర్వీస్ ఏంటి? ఓఐడిఏఆర్ సర్వీసెస్. అసలు ఓఐడిఆర్ సర్వీస్ అంటే ఏంటి? నెట్ఫ్లిక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవడైనా సరే ఆన్లైన్లో ఇంటర్నెట్ వాడి సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటే దాన్ని ఓఐడిఏఆర్ సర్వీసెస్, సింపుల్గా టర్మ్స్లో చెప్పాలంటే. ఓకే, ఎవడైనా సరే ఒక ఓఐడిఆర్ సర్వీసెస్ తీసుకుంటున్నప్పుడు, ఇండియాలో నేను ఉన్నాను, నెట్ఫ్లిక్స్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఫారెన్లో ఉంది. సో నేను చూస్తున్న వాడిది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? సెక్షన్ 13లో అయితే ఏం చెప్తుందంటే ప్లేస్ ఆఫ్ సప్లై రిసిపియంట్, ఇండియాలో ఉన్న రిసిపియంట్ ఇదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడుంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. మరి ఒకవేళ నెట్ఫ్లిక్స్ కనుక ఇండియాలో ఉంటే, రిసిపియంట్ కూడా ఇండియాలో ఉంటే అప్పుడు ఏం చేస్తాం? జనరల్ ప్రొవిజన్స్ వాడతాం. B2B లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, B2C సప్లయర్ బుక్స్లో ఉన్న రిసిపియంట్ అడ్రస్, సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, డన్. దీని మీద ఇంకొక పాయింట్ ఉంటుంది, దాని దగ్గర కూడా వెళ్ళిపోదాం. ఇంటర్మీడియరీ సర్వీసెస్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఉంది. క్లారిఫికేషన్ అంటూ ఇది లేదు. సెక్షన్ 14 సబ్సెక్షన్ 1లో దీని రిలేటెడ్ ఒక పాయింట్ ఉంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? లైబిలిటీ టు పే GST ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ OIDAR సర్వీసెస్ బై NTOR. హూ ఈజ్ NTOR? NTOR అంటే ఎవడంటే ఒక ఇండివిజువల్ ఎనీ పర్పస్, ఏ పర్పస్ కోసమైనా సరే ఒక అన్రిజిస్టర్డ్, ఒకసారి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే NTOR సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. NTOR అంటే ఒక ఇండివిజువల్, ఎవడైనా సరే ఆడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండి ఏ పర్పస్ కోసమైనా సరే ఆడు OIDAR సర్వీసెస్ తీసుకుంటే వాడిని NTOR అంటాం, సింపుల్. ఇప్పుడు నేను ఏంటి, రిజిస్టర్డ్ పర్సన్ కాదు, అన్రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏ పర్పస్ అన్నా అవ్వచ్చు. పర్పస్ అంటే ఏంటి? బిజినెస్ పర్పస్, పర్సనల్ పర్పస్, ఏ పర్పస్ అయినా. ఓకే, లేదు అంటే ఒక వ్యక్తి ఎవడైనా సరే రిజిస్టర్డ్ పర్సన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు. ఈ రిజిస్టర్డ్ పర్సన్ దేనికోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ TDS కోసమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం NTOR అంటాం. ఒక NTOR ఎప్పుడైతే OIDAR సర్వీసెస్ తీసుకుంటాడో అది ఇందులో కవర్ అవుద్దని చెప్పుకున్నాం అదే మన ప్రీవియస్ వీడియోస్లో. FCMలో కవర్ అవుతాడు. దీని మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా ఉంది, చూసుకోవచ్చు కావాలంటే, డౌట్ వస్తే. సో ఎక్కడైతే NTOR, ఇక్కడ O ఉంది, ఇక్కడ O ఉంది, ఇక్కడ ఎలా ఎప్పుడైతే వచ్చిందో అది FCM అని చెప్పి అప్పుడు లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. సో ఇది FCMలో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది.
అంటే ఏంటి? సప్లయరే పే చేయాలి జీఎస్టీ. ఓకే. కానీ ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి ఈ చాప్టర్లో? ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి ఇటువంటి కేసెస్ మీద అంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎక్కడ ఉంటాడో అదే ప్లేస్ ఆఫ్ సప్లై. సప్లయర్ ఎక్కడ ఉంటాడో అవుట్ సైడ్ ఇండియా, రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడు. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ఇండియా. ఓకే. ఇది ఎందులో కవర్ అవుద్దట? ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. ఇప్పుడు మన డిస్కషన్ అంతా ఏంటంటే నెక్స్ట్ డిస్కషన్ మధ్యలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేవాడు రిసిపియంట్ ఈ ఇండివిజువల్ ఉన్నాడు కదా, ఈ ఇండివిజువల్ ఏం చెప్తున్నాను నేను, ఎలా వచ్చింది వీడికి, ఎలా డౌన్లోడ్ చేసుకున్నా మధ్యలో ఒక ఇంటర్మీడియరీ ఉన్నారు. ఎవరు ఆ ఇంటర్మీడియరీ? ప్లే స్టోర్లోంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనం నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తున్నాం కదా. ఈ మధ్యలో ఇంటర్మీడియరీ దగ్గర ఎప్పుడు జిఎస్టీ వసూలు చేయాలి అంటే అనుకున్న క్వశ్చన్స్ అడగాలి. బాబు ఇంటర్మీడియరీ నెట్ఫ్లిక్స్ని అడగాలి, బాబు నీకు మధ్యలో ఎవడన్నా ఇంటర్మీడియరీ ఉన్నాడా? ఉన్నాడండి. ఓకే. ఆ ఇంటర్మీడియరీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడా? అంటే ఇండియాలో కాకుండా బయట ఉన్నాడు. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడా? ఉన్నాడు. అయితే నా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం చూస్తామంటే ఆ ఇంటర్మీడియరీ ఏ ఒక్క పనైనా చేశాడా? ఏ ఒక్క పని అంటే ఏంటి? ఇన్వాయిస్ రైజ్ చేశాడా, లేదంటే పేమెంటు కలెక్ట్ చేసుకున్నాడా, లేదంటే డెలివరీ అనేది ఆథరైజ్ చేస్తున్నాడా ఈ ఇంటర్మీడియరీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద ఇంటర్మీడియరీ అని కూడా ఫిక్స్ చేస్తున్నాడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి మనం క్వశ్చన్స్ రైజ్ చేయాలి. ఏ ఒక్క క్వశ్చన్ సాటిస్ఫై చేసినా అప్పుడు ఇంటర్మీడియరీ పే చేయాలి జిఎస్టీ. దట్స్ ఇట్, సింపుల్. ఓకేనా? కాదండి అని ఏదన్నా సరే వీడు ఏ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవుతే అప్పుడు సప్లయరే పే చేయాలి. ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇది, ఇక్కడ ఏమంటున్నాడంటే వెదర్ సచ్ ఇంటర్మీడియరీస్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఇండియాలో లేడు, బయట ఉన్నాడు. బయట ఉంటే ఏంటి అని చెప్పాం. మరి ఇండియాలో ఉంటే వెదర్ సచ్ ఇంటర్మీడియరీస్ అవుట్ సైడ్ ఇండియా, ఎస్ అంటే ఏంటి? బయట ఉన్నాడు. అదే ఇండియాలో ఉంటే ఎవడు పే చేయాలట? సప్లయరే పే చేయాలి. అంతేనా? వన్ సెకండ్. వెదర్ సచ్ ఇంటర్మీడియరీ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఒక క్షణం కన్ఫ్యూజ్ అవుతాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు కానీ వెదర్ సచ్ ఇంటర్మీడియరీ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఎస్ అంటే ఏంటి? ఇక్కడ అబ్రాడ్లో ఉన్నాడు. నో అంటే ఏంటి? ఇండియాలో ఉన్నాడు. ఒకవేళ ఇంటర్మీడియరీ కనుక ఇండియాలో ఉంటే అప్పుడు ఎవరిని పే చేయాలంట? సప్లయరే పే చేయాలంట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే, అందుమించి ఇంకేం లేదు. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఏమనుందో ఇంకా మనం వదిలేసింది. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంటర్మీడియరీ కాన్సెప్ట్ వేరు. మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియరీ ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి? ఓఆర్డిఆర్ సర్వీసెస్లో మధ్యలో ఉన్న ఇంటర్మీడియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్మీడియరీ ఎవరంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫారెన్లో ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ వాడికి ఇండియాలోంచి రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. ఆడికి ఇండియాలో ఎవరి దగ్గర కొనాలో తెలియక ఇండియాలో ఉన్న ఉత్తేజ్ని ఏం చేశాడంటే అండ్ అపాయింట్ చేసుకున్నాడు. బాబు ఉత్తేజు, ఇండియాలో నువ్వు ఒక వెండర్ని చూసి సెలెక్ట్ చేసి పెట్టు, మంచి వెండర్ని సెలెక్ట్ చేసి పెట్టు అంటే నేనేం చేశాను? వెండర్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. ఎవరికి? యూఎస్ఏ వాడికి. ఓకే, యూఎస్ఏ అన్న కూడా ఏం చేశాడు? నన్ను అడుగుతున్నాడు, నేను రా మెటీరియల్స్ కొనుక్కోవాలి, నాకు మంచి వెండర్ని ఇండియాలో చూసి పెట్టు అంటే ఈడేం చేయాలి? ఈడు మా ఇండియాలో ఉన్న వెండర్స్ మీద రీసెర్చ్ చేసి బెస్ట్ వెండర్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసి మన యూఎస్ఏ వాడికి చెప్తే ఇప్పుడు యూఎస్ఏ వాడు ఈ వెండర్కి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, ట్రాన్సాక్షన్ జరిగితే ఇండియా వాడికి ఏమొస్తుంది అండ్ నాకేమొస్తుంది అంటే కమిషన్ వస్తుంది. ఓకే, ఈ కమిషన్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అనేది అడుగుతున్నాడు. అక్కడ ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, ఇడేమవుతున్నాడు? వెండర్ అనేవాడు సప్లయరు యూఎస్ఏ అంతే కదా, యూఎస్ఏలో అన్నవాడు రిసీవ్ చేసుకుంటాడు. అలాగా ఒక క్షణం నేను కన్ఫ్యూజ్. సో ఇక్కడ మనం ఏం చెప్పాను? సప్లయర్ ఎవడు? ఈ సర్వీస్ ఇంటర్మీడియట్ అన్నవాడు ఏమవుతున్నాడంటే ఈ ఇండియాలో ఉన్నవాడు ఇంటర్మీడియట్ అవుతున్నాడు. ఎందుకు? వీడేమన్నా అమ్ముతున్నాడా? లేదు. కొంటున్నాడా? లేదు. వీడు ఏం చేస్తున్నాడు? జస్ట్ హీఈస్ అరేంజింగ్ ఆర్ ఫెసిలిటేటింగ్ బిట్వీన్ 2 or more పర్సన్స్. అదే చెప్తున్నాను. ఇప్పుడు చూడు ఒకసారి. అరే అబ్బా, కారం కంట్రోల్ తీసుకున్నాను. సర్లే. An intermediary is someone who arranges or facilitates the supplies of goods or services or securities between 2 or more persons, wherein 2 of them in transact the supply of the goods or services or securities, and one in arranging or facilitating the said main supply
అంతే, ఏం లేదు సోది. దేర్ఫోర్ అవుట్సోర్స్డ్ యాక్టివిటీస్ డు నాట్ ఫాల్ అండర్ ద ఇంటర్మీడియట్ సర్వీసెస్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ఈ నేను చెప్పిన కేసులో ఇండియా ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ అని చెప్పగలవా? క్వశ్చన్ చెప్పి మాట్లాడచ్చు కదా, ఇలా ఎందుకు చెప్తావు? క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. విల్ గో టు క్వశ్చన్. ఇది సేమ్ దీని మీద. ఓ షిట్ మ్యాన్. సరే చూడు, స్టడీ మెటీరియల్లోంచి ఇది 6th క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్ ఏం చెప్తుందంటే, మనం ఇప్పుడు చూడాల్సిన క్వశ్చన్ స్టడీ మెటీరియల్లోంచి 6th క్వశ్చన్. ఇక్కడ ఏ క్వశ్చన్లో ఏం చెప్తారంటే, ఒక ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. అది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఓకే, వీడు ఫారిన్ కస్టమర్స్కి ఏం చేస్తాడంటే సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడట. ఎటువంటివి? ఇండియాలో ఉన్న ఒక వెండర్ని ఐడెంటిఫై చేసి, మంచి వెండర్ని, ప్రొడక్ట్ క్వాలిటీ ప్రైసింగ్ చూసి అది వాడికి ఫారిన్ కస్టమర్కి రెఫర్ చేస్తే ఈ ఫారిన్ కస్టమర్ వీడి దగ్గర కొనుక్కుంటాడు. దీనికి గాను వీడికి ఏం చేస్తాడు? కాస్ట్ మీద 10% కమిషన్ ఇవ్వాలి వీడికి. అలా ఎంత ఇచ్చాడట? 1 lakh 10 lakhs కమిషన్ ఇది ఇచ్చింది. $1 lakh ఇచ్చాడు. ఈ $1 lakh ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఇంటర్మీడియరీ సర్వీస్. ఇది ఎందులోకి వెళ్తుంది? ఇది ఇంటర్మీడియరీ సర్వీసెస్. ఇంటర్మీడియరీ సర్వీసెస్ అయితే ఏం చెప్పాలి? ప్లేస్ ఆఫ్ సప్లై ఒకటి ఇండియాలో ఉండి ఒకటి అబ్రాడ్లో ఉంటే అది సెక్షన్ 13 మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఏంటి? లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. పిచ్చేటి నీకన్నా. యా, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఎవడు? న్యూఢిల్లీ. ఏబీసీ అనేవాడు ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు. కాబట్టి ఏబీసీ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై న్యూఢిల్లీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద కంపెనీ హ్యాస్ చార్జ్డ్ టు ఇట్స్ ఫారిన్ కస్టమర్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ లా ఎగ్జామిన్ వెదర్ ద సెట్ సప్లై విల్ అమౌంట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అవుతుందా? ఏబీసీ అనేవాడు నేను ఎక్స్పోర్ట్ చేశానండి సర్వీసెస్, మీరు నా దగ్గర జిఎస్టీ కలెక్ట్ చేయకూడదని అనకూడదు. ఎందుకు? ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే 5 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అదేమేమి ఉండాలి? సప్లయర్ అనేవాడు ఇండియాలో ఉండాలి, అయ్యాడు. రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవ్వాలి? అవుట్ సైడ్ ఇండియా అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఇండియా అయింది. ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ అయింది. కాబట్టి ఇట్స్ నాట్ అన్. ఈ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఎక్స్పోర్ట్స్ అంటాం. కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చింది కదా. ఒకే ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఒకే కంపెనీకి సంబంధించిన 2 ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ కాదు ఇది. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇది ఏమంటావు? ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనొచ్చా అంటే అనకూడదు. సో ఇది ఇట్ ఈజ్ నాట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, మన నెక్స్ట్ చూసే సర్వీసెస్ ఏంటంటే బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నాడా. అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు అంటే కమిషను, బ్రోకర్, ఏజెంట్ సర్వీసెస్ ఇవి కూడా ఇందులోకి వస్తాయి. ఓకేనా? బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే అందరూ ఐడెంటిఫై చేస్తాం. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్లో ఏం చెప్తాడంటే స్టాక్ బ్రోకర్ సర్వీసెస్ ఇచ్చాడు అన్నట్టు ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. సో ఇది ఏం చెప్తుంది? ఇద్దరు ఇండియాలో ఉన్నారనుకో, ఇద్దరు అంటే ఎవరు? సప్లయరు, రిసిపియంట్. ఇద్దరు ఇండియాలో ఉంటే జనరల్ ప్రొవిజన్స్. లేదు ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఒకడు అబ్రాడ్లో ఉన్నాడు అనుకో, అప్పుడు సెక్షన్ 13 ఏం చెప్తుంది? బాబు బ్యాంక్ అకౌంట్లు మీకు కస్టమర్ దగ్గర ఉంటుంది అనమాట. బ్యాంకింగ్ కంపెనీ ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, మీరు నా మీరు నా కస్టమర్స్ అయితే మీకు మా దగ్గర అకౌంట్స్ ఉంటే మీకు ప్లేస్ ఆఫ్ సప్లయర్ అవ్వడో లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ నేనే, ఎస్బీఐనే ప్లేస్ ఆఫ్ సప్లైనే అవుతా. అలా కాదు, మీకు మా దగ్గర అకౌంట్ లేవు అంటే అప్పుడు ఏమవుతుంది? జనరల్ ప్రొవిజన్స్ తీసుకోండి అని చెప్తారు. జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి? యాజ్ యూజువల్ recipient address in the books of the supplier, if not location of the supplier. That's it. అదే ఇది చెప్పింది. ఈవెన్ బ్రోకర్స్, కమిషన్ ఏజెంట్స్ కూడా ఇది అప్లై చేస్తాం. ఓకేనా? ఒకసారి చూడు, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ టు అకౌంట్ హోల్డర్స్ ఆఫ్ ద బ్యాంక్. అలా అకౌంట్ హోల్డర్స్ కాదు అనుకుంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేయమన్నాడు. అందులో ఏమైనా ఉందా? ఏమీ లేదు. లెట్స్ గో టు ద క్వశ్చన్. ఈ ప్రొవిజన్ మీద ఇది మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 17. ఇది ఎక్కడ ఉందంట? ఇది యాక్చువల్లీ తరుణ్ రాజ్ సారు మైటీ 50 క్వశ్చన్స్లో ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదే టాపిక్ మీద క్వశ్చన్ ఏంటంటే ఒక XYZ లిమిటెడ్ అనేవాడు ఒక ఉన్నాడండి. ఆ ఒక కంపెనీ అనేవాడు ఏం చేశాడంటే ఫారిన్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నాడు. ఎంత తెచ్చుకున్నాడు?
కానీ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు. ఈ కంపెనీకి ఆ ఫారిన్ బ్యాంక్‌లో అకౌంట్ లేదు అంటున్నాడు. ఒకవేళ అకౌంట్ ఉంటే ఏం చెప్పాను, బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, లేకపోతే జనరల్ ప్రొవిజన్స్. ఓకే. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి దీనికి క్వెషన్‌లో? ఒక ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఫారిన్ బ్యాంక్ దగ్గర నుంచి ఏం తీసుకుంది? లోన్ తీసుకుంది. ఆ ఫారిన్ బ్యాంక్‌లో మనోడికి అకౌంట్ లేదు. దీని ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? అంటే ఏముంది? సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్. ఆడెక్కడన్నా క్వశ్చన్‌లో చెప్పాడా నీకు? విత్ ద ఫారిన్ బ్యాంక్ ఫ్రమ్ హూమ్ ఇట్ హ్యాస్ టేకెన్ ఎ లోన్ వెదర్ ఆర్‌సీఎం లయబిలిటీ అండర్ జీఎస్టీ లాస్ షుడ్ బి డిశ్చార్జ్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు ద లోన్. ప్రొవైడ్ రిలవెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? ఆర్‌సీఎం లయబిలిటీ కూడా చెప్తున్నాడు. ఇదంతా సోది గాని చూడు. ఇప్పుడు ఎక్కడెక్కడ క్వశ్చన్‌లో సప్లయర్ యొక్క అడ్రస్, రిసిపియంట్ రిసిపియంట్ ఒక అడ్రస్ సప్లయర్ మెయింటైన్ చేస్తున్నాడో లేదో చెప్పలేదు. సో మనం ఏం ఎజ్యూమ్ చేసుకుందామంటే మెయింటైన్ చేస్తున్నాడని ఎగ్జంప్షన్ తీసుకొని ఏం చేశారు సారు? సో సార్ ఏంటి, ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎక్కడ? ఇండియా. ఎక్స్వైజెడ్ లిమిటెడ్దే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది, అది అక్కడ ఇండియా. అంటే ఇప్పుడు మన ఇండియా వాడు ఏం చేశాడు? ఫారిన్ నుంచి లోన్ తెచ్చుకున్నాడు. అంటే ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేసి, ఎప్పుడైనా సరే మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ తీసుకుంటే దానికి ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జీఎస్టీ పే చేయాలి. ఎవడైతే రిసిపియంటే పే చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఆర్ ఇన్ ఇండియా అండ్ సెట్ సర్వీస్ క్వాలిఫైస్ యాజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై అండర్ సెక్షన్ 74. ఓకేనా? అంతే కదా. సెక్షన్ 13 ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ సప్లైస్ అనేది వస్తుంది. ఓకే, సింపుల్. సేమ్ కాన్సెప్ట్ మీద ఇంకో క్వశ్చన్ చూద్దామా? ఏంటంటే ఇక్కడ జావేద్ అనేవాడు, మిస్టర్ జావేద్ అనేవాడు ఎవడట? ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ అంట. ఈయన ఎక్కడ ఉన్నాడో? హర్యానాలో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఢిల్లీలో వాళ్ళ కుర్రోడికి అడ్మిషన్ తీసుకున్నాడు. సిఏ ఇంటర్మీడియట్ జాయిన్ చేద్దాం అనుకున్నాడట. ఓకే. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏం చేశాడట? ఐసిడిఐ బ్యాంక్లో పేమెంట్ కోసం డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. ఓకే, పేమెంట్ కోసం డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. ఎక్కడ? ఐసిడిఐ బ్యాంక్. ఈ బ్యాంక్ ఎక్కడ ఉందంట? ఈ బ్యాంకు షహీదాబాద్లో ఉంది. ఆ షహీదాబాద్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. అగెనిస్ట్ క్యాష్ ఫర్ డిపాజిటింగ్ ద రిజిస్ట్రేషన్ ఫీ టు ఐసిఐ. ఓకే. మిస్టర్ జావేద్ డస్ నాట్ హ్యావ్ అన్ బ్యాంక్ అకౌంట్. ఈడికి జావేద్కి ఏంటి? ఐసిడిఐ బ్యాంక్లో అకౌంట్ లేదు. అకౌంట్ లేకపోతే ఏం అకౌంట్ ఉంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ఒకసారి ఆగు. ఇక్కడ ట్రిక్కీ. ఒకసారి ఆగు. తప్పు. నేనేం చేద్దాం అనుకుంటున్నా? హీ డస్ నాట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఆడికి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏం చదువుకున్నాం మనం? లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. బ్యాంక్ అకౌంట్ లేకపోతే జనరల్ ప్రొవిజన్స్ అన్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ ఉంది? రిజిస్ట్రేషన్ రెండు ఉత్తరప్రదేశ్ ఒకటిని, ఇదేమో ఢిల్లీ. రెండు సప్లయర్ రిసిపియంట్ ఇండియాలో ఉన్నారు కాబట్టి సెక్షన్ 13 కిందకి వెళ్తావు నువ్వు. సెక్షన్ 12కి వెళ్ళాలి. సెక్షన్ 12లో ఏం చెప్తుంది? B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, B2C అయితే జనరల్ ప్రొవిజన్స్. ఇది ఎవడు? అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఏం వాడాలి? B2C కాబట్టి జనరల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్తుంది? ఒకవేళ వాడికి సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది రిసిపియంట్ అవుతుంది. లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. సప్లయర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ సప్లయర్ షహీదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవ్వాలి? షహీదాబాద్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, డన్. ఇది ఎప్పుడుది అంటే March 23 MTPలోది. ఏంటంట? ఒక సుధాకర్ అనే వ్యక్తి రిజిస్టర్డ్ పర్సన్ అంట రాంచీలో. ఈయన ఏం చేస్తున్నాడు? రాంచీ ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉందట. ఈ బైస్ షేర్స్ కొనుక్కుంటున్నాడు. ఎక్కడి దగ్గర నుంచి? NSE ముంబై పాట్నా ఒక బ్రోకర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడు, ముంబై. డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ బ్రోకరేజ్ సర్వీస్. బ్రోకరేజ్ సర్వీస్ అంటే ఏంటి? బ్రోకరేజ్ సర్వీస్కి ఏం తీసుకుంటావు? నీకేం చెప్పాను? ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ బ్రోకరేజ్ సర్వీసెస్. బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్రోకరేజ్ సర్వీసెస్, కమిషనింగ్ ఏజెన్సీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో సేమ్ అదే ప్రొవిజన్ అప్లై చేసేచ్చు ఇక్కడ కూడా. ఇది ఎక్కడ ఉన్నాడు? జార్ఖండ్, ఇండియా. సప్లయర్ ఎక్కడ? ముంబై. ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు కాబట్టి జనరల్ ప్రొవిజన్స్. B2Bయా B2Cయా? B2B అయితే ఇది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఇక్కడ సుధాకరే కదా రిసిపియంట్.
పాట్నాలో ఉన్న స్టాక్ బ్రోకర్ అని కూడా సప్లై చేస్తాడు, ఇటు రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకోవాలి ఇక్కడ. రిసిపియంట్ ఎవరు? రాంచీ. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? రాంచీ. దాట్స్ ఇట్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇది అయిపోయింది కదా మనకి. బ్యాంకింగ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ హైరింగ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఏమైనా హైర్కి ఇచ్చే వాళ్ళకి ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్తాము? నార్మల్గా ఇద్దరు ఇండియాలో ఉంటే సప్లైర్ రిసిపియంట్ జనరల్ ప్రొవిజన్సే తీసుకుంటాం. అలా కాదు, ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఒకడు అబ్రాడ్లో ఉంటే అప్పుడు ఏం చేసుకోవాలి? అప్పుడు సెక్షన్ 13కి వెళ్ళాలి. సెక్షన్ 13 ఏం చెప్తుందంటే ఇక్కడ చూడు. ఏది మనం ఏదో రాసుకున్నాను అక్కడ. హైరింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ సంబంధించి చింగ్ 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 చింగ్. ఓకే, హైరింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెజల్ సంబంధించినవి అయితే జనరల్ ప్రొవిజన్స్ తీసుకో. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెజల్ కాకుండా మిగిలిన అదర్స్ అన్నీ ఒక కేటగిరీ చేయి. ఏదైనా సరే మోర్ దాన్ 30 days తీసుకుంటే అది కూడా జనరల్ ప్రొవిజన్స్ తీసుకో. లెస్ దాన్ 30 daysలోనే హైరింగ్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి లెస్ దాన్ 30 days అయితే అక్కడ మాత్రం లొకేషన్ ఆఫ్ ద సప్లైర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకేనా? దీని మీద ఏం క్వశ్చన్ చూడలేదు నేనైతే, ఇది నార్మల్ గుర్తుంచుకోవాలి. హైరింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెజల్ అయితే జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాం. మోర్ దెన్ 30 days అయినా సరే అదర్స్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెజల్ కాకుండా అదర్స్ మోర్ దెన్ 30 days అయితే జనరల్ ప్రొవిజన్స్, లెస్ దెన్ 30 days అయితే మాత్రం అక్కడ లొకేషన్ ఆఫ్ ద సప్లైర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చూస్తామంటే నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్రాడ్బ్యాండ్ అండ్ డిటిహెచ్. మనకి క్వశ్చన్ జనరల్గా ఏం దొరుకుతాయి అంటే టెలికమ్యూనికేషన్ మీద దొరుకుతాయి, కానీ డిటిహెచ్ మీద ఒకటి క్వశ్చన్ చూసి మాట్లాడదాం. ఇక్కడ ఇద్దరు ఇండియాలోనే ఉన్నారంట. ఎవరో సప్లైర్ రిసిపియంట్ ఇద్దరు ఇండియాలో ఉంటే ఈ సెక్షన్ 12. సెక్షన్ 12లో ఏం చెప్తామంటే ఫిక్స్డ్ లైన్ ఉందనుకో, ఒక లైన్ ఎంచుకున్నారనుకో, కేబుల్ వైరు గట్ట ఎక్విప్మెంట్ లొకేషన్, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఒకవేళ మొబైల్ మనం ప్రీపెయిడ్ మనం రీఛార్జెస్ అన్ని ప్రీపెయిడ్ కదా చేయించుకునేది, దానికి ఏమంటారంటే డీలర్ యొక్క అడ్రస్ అట. ఆన్లైన్ చేసుకుంటే జనరల్ ప్రొవిజన్స్ తీసుకోమంటున్నాడు. షాప్లో తీయించుకుంటే ఏ షాప్లో తీయించుకున్నా ఆ డీలర్ యొక్క అడ్రస్, లేదంటే ఆన్లైన్లో తీసుకుంటే జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేసుకుంటాం. ఒకవేళ పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి? వాడేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ చేస్తారు కదా, అక్కడ బిల్లింగ్ ఎవరి అడ్రస్ మీద అయితే జరుగుతుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇదంతా ఏం మాట్లాడాము ఇప్పుడు? జనరల్ సెక్షన్ 12లో మాట్లాడాం. అదే సెక్షన్ 13 అయితే ఏముంది? జస్ట్ సింప్లీ జనరల్ ప్రొవిజన్స్ తీసుకుంటాం. ఓకే, దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇది ఏప్రిల్ 2019లో ఇచ్చారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరు ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడట? వాళ్ళ ఊరేమో ఈయన ముంబైలో రెసిడెంట్ అంట. ఈయన ఢిల్లీలో ఇంకో ఇల్లు ఉంటా, ఢిల్లీలో ఉన్న ఇంటికి డిటిహెచ్ కనెక్షన్ తీసుకున్నాడు ఈయన. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఎవడంట? షారుఖ్ ఖాన్ అంట. షారుఖ్ ఖాన్ ఎక్కడ ఉన్నాడట? ఆయనేమో కేరళలో ఉన్న వ్యక్తి అట. ఈయన సల్మాన్ ఖాన్ కోసం డిటిహెచ్ కనెక్షన్ యొక్క పేమెంట్స్ పే చేశాడు. పెయిడ్ ద ఛార్జెస్ ఫర్ సల్మాన్స్ డిటిహెచ్ కనెక్షన్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వెంట టు కోల్కతా, ఇక్కడ నుంచి ఏం చేశాడు? కేరళ నుంచి కోల్కతా వెళ్ళిపోయాడంట ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్. సల్మాన్కి షారుఖ్ ఖాన్కి అసలు రిజిస్ట్రేషన్ లేదంట. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ఇదంతా నీకు ట్రాప్. ఇందులో ఒకటే మనం పట్టించుకోవాలి. ఫస్ట్ డిటిహెచ్ కనెక్షన్, D2H కనెక్షన్, టెలికమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్రాడ్బ్యాండ్ అండ్ డిటిహెచ్ కనెక్షన్ అన్నాడు. కాబట్టి సప్లైరు రిసిపియంట్ ఖచ్చితంగా ఇండియాలోనూ ఉన్నారు కాబట్టి డిటిహెచ్ కనెక్షన్ ఇండియాదే కదా. ఓకే, సెక్షన్ 12లోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఫిక్స్డ్ కనెక్షన్ ఉంది కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ఫిక్స్డ్ కనెక్షన్ ఎక్కడైతే జరిగిందో అది. ఎక్కడ జరిగింది అది? ఢిల్లీలో జరిగింది. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ. సో సి ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్లో ఐ విల్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ అనమాట. నేను కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేస్తా. ఏంటి? ఒక సుబ్రాటో ఎవడో ఈయన రిజిస్టర్డ్ పర్సన్ అంట. ఈయన ల్యాండ్లైన్ సర్వీసెస్ తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి? బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి. ద టెలిఫోన్ అన్నది ఎక్కడ ఇన్స్టాల్ చేశారట? కోల్కతాలో ఇన్స్టాల్ చేశారు. ఓకే, బిల్లింగ్ ఎక్కడికి ఇచ్చారు? బిల్లింగ్ అడ్రస్ గువాహతికి ఇచ్చారు. సింపుల్. ఒక వ్యక్తికి రిజిస్టర్డ్ లొకేషన్ ఏమో గువాహతి, కానీ ఫోను ఇన్స్టాలేషన్ చేయించుకున్నది కోల్కతాలో. సో నేను ఏం ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్ తెలుసు కదా మనకి. ఎక్కడైతే బిల్లింగ్ అడ్రస్ ఇస్తాడో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాను. నువ్వు అలా అనుకోవచ్చు, ఇక్కడ అనుకోకూడదు. అలాగా ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ చూసి మనకి ఇప్పుడు రావు, కానీ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఎలాంటి డౌట్లను వస్తావు ఒకసారి టైం బాగోపోతే. సో అలాగా ఇదేంటి? ల్యాండ్లైన్ సర్వీసెస్ కాబట్టి టెలికమ్యూనికేషన్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో
ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? కోల్కతా ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. కోల్కతా ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ చూడు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంట. ఇండియాలోనే సెక్షన్ 12 అయితే ఈచ్ స్టేట్ వేర్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్. స్టేట్ వైజ్ లెక్కెట్టుకోండి ప్లేస్ ఆఫ్ సప్లై. లేదంటే జనరల్ ప్రొవిజన్స్. సెక్షన్ 13 అయితే జనరల్ ప్రొవిజన్స్. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అన్నాం, కానీ ఇక్కడ క్లియారిటీగా చెప్పలేదు నీకు. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఎవరికి ఇస్తున్నారు? గవర్నమెంట్కి ఇస్తే. అంటే సప్లయరు రిసిపియంట్ ఇద్దరు ఇండియాలోనే ఉండి ఎవరైనా సరే గవర్నమెంట్కి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే స్టేట్ వైజ్ సెపరేట్ చేయండి ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటున్నాడు. అలా కాదు, అబ్రాడ్ అంటే ఫారిన్లో ఉన్న కంపెనీ ఇండియా యొక్క గవర్నమెంట్కి ఎవడో ఒకటికి ప్లేస్ ఆఫ్ సప్లై చేస్తే అక్కడ ఏంటి? జనరల్ ప్రొవిజన్స్ వాడండి అని చెప్తున్నాడు. సెక్షన్ 13 అయితే జనరల్ ప్రొవిజన్స్, సెక్షన్ 12 అయితే ఈచ్ స్టేట్ వైజ్ డివైడ్ చేయండి అన్నాడు. ఈచ్ స్టేట్ వేర్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్. ప్లేస్ ఆఫ్ సప్లైని స్టేట్ వైజ్ సెపరేట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు దీని మీద కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంట? ఎలా పంచాలి? మ్యానర్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రొపోర్షన్ ఆఫ్ వాల్యూ అట్రిబ్యూటబుల్ టు ఈచ్ స్టేట్. ఇప్పుడు స్టేట్కి పంచమన్నావు, ఎలా పంచుతావు నువ్వు? ఇన్ ద కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టాట్యూటరీ బోర్డ్ ఆర్ ఏ లోకల్ అథారిటీ. గవర్నమెంట్ సంబంధించిన ఎవరికైనా ప్రొవైడ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టాట్యూటరీ బోర్డ్, లోకల్ అథారిటీ ఎవరికి ప్రొవైడ్ చేసినా సరే అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మిన్ చేస్తావు? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? ట్రైన్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, రైల్వే టికెట్స్ మీద చేయొచ్చు, టీవీ ఛానల్స్లో చేయొచ్చు, లేదంటే ఇంటర్నెట్లో చేయొచ్చు, లేదంటే SMS ద్వారా చేయొచ్చు. ఓకే, ట్రైన్స్ మీద అయితే ఏం చేస్తాం? ఒక్కొక్క స్టేట్లో రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, దాని యొక్క లెంత్ బేస్ మీద మనం క్యాల్కులేట్ చేసాం. ఓహో, ఈ స్టేటు ఎంత ట్రైన్ లెంత్ని పంచుకుంటుంది. ఇప్పుడు ట్రైన్స్ మీద మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, అప్పుడు ఏంటి? దాని మీద అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఏ స్టేట్కి ఎంత జరుగుతాయి, ఎలా ప్రొపోర్షనేట్ పంచుతాం అంటే ఒక్కొక్క స్టేట్ యొక్క రైల్వే ట్రాక్ లెంత్ బేస్ మీద చేయమని చెప్పారు. ఓకే, ఒకవేళ రైల్వే టికెట్స్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టేట్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, రైల్వే స్టేషన్స్, దాని బేస్ మీద చేయమన్నారు ప్రొపోర్షనేట్. లేదు, టీవీ ఛానల్స్లో మనం ఇప్పుడు అడ్వర్టైజ్ చేస్తున్నాం గవర్నమెంట్ ఏమంటారు పాలసీస్ గురించి, అప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ వ్యూయర్స్, ఏ ఛానల్లో ఎంతమంది, ఏ స్టేట్లో ఎంతమంది వ్యూ చేస్తున్నారో దాని బేస్ మీద ప్రొపోర్షనేట్ చేయని చెప్పాడు. ఇది ఎవరు ఇస్తారట? ఎవడు డేటా పడితే ఆ డేటాను నువ్వు రిలయబుల్ కాదు. ఎవరు డేటా రిలయబుల్ అంటే BARC అనేవాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరు? BRC అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. ఓకే, ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ అన్నావు కదా, ఈ వ్యూయర్స్ డేటా ఎప్పుడు తీసుకోవాలి? లాస్ట్ మంత్లో లాస్ట్ క్వార్టర్ తీసుకోవాలి. ఓకేనా? లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ వీక్ డేటా తీసుకోవాలి. క్వార్టర్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ డేటా, లాస్ట్ వీక్ డేటా తీసుకుని దాని బేస్ మీద చేయాలి. ఇంటర్నెట్ అయితే నీ ఇంటర్నెట్ ఎవడ ఆప్లో డీమ్డ్ టు బీ ప్రొవైడెడ్ ఆల్ ఓవర్ ఇండియా. నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఇన్ ఆల్ స్టేట్స్. ఇంటర్నెట్ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో స్టేట్ వైజ్ అది. త్రూ SMS అయితే ట్రాయ్ పబ్లిష్ చేసిన డేటాబేస్ మీద నెంబర్ ఆఫ్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ పబ్లిష్డ్ బై ట్రాయ్. లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ మంత్ డేటా పట్టించుకుంటాం. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ దీని మీద క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది ఎప్పుడు అడిగారు క్వశ్చన్? ఇది RTP May 20లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ ఏం లేదురా, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ ఉంది. PQ అనే స్టాట్యూటరీ బాడీ ఏం చేసిందట? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అనే ఒక స్టాట్యూటరీ బాడీ, PQ స్టాట్యూటరీ బాడీ హ్యాండిల్ చేస్తుంది. ఈ స్టాట్యూటరీ బాడీకి మూన్ ప్లస్ అనే టీవీ ఛానల్ వాళ్ళు ఏం చేశారట? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ఈ PQ అనేది ఏంటి? ఒక స్టాట్యూటరీ బాడీ. మనం ఏం చెప్పాం? గవర్నమెంట్కి కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ బాడీకి ఎవరైనా సరే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అని చెప్పి ఇప్పుడు దాకా ప్రొవిజన్ మాట్లాడాం. ఇక్కడ మూన్ ప్లస్ టెలికాస్టింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్కీమ్ to one of the schemes of the government. Advertisement will be telecasted in the states of.
మనం సరిగ్గా చదివితే ఇదేంటి టెలికాస్టింగ్. టీవీ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. ఏ ఏ స్టేట్లో చేస్తున్నారట ఈ గవర్నమెంట్ పాలసీ కోసం? డిఫరెంట్ స్టేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏబిసిడి అనేవి డిఫరెంట్ స్టేట్స్. ఈ మూన్ ప్లస్ అనే ఛానల్ ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది? స్టేట్ ఏ. అంటే స్టేట్ ఏ తప్ప మిగిలినన్నీ కూడా ఇంటర్ స్టేట్ అవుతాయి కదా. ఏకి అంతే. ఇప్పుడు వాడు ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, వీటన్నిటికి కలిపి ఒకటే ఇన్వాయిస్ ఇస్తావా నువ్వు అని అడుగుతాడు. షుడ్ ఇష్యూ వన్ ఇన్వాయిస్ అని క్వశ్చన్ చేస్తాడు. వెదర్ ఇట్ షుడ్ ఇష్యూ వన్ ఇన్వాయిస్, వీటన్నిటికి కలిపి ఒకటే ఇన్వాయిస్ ఇస్తావా అని అడిగితే, అలా ఎలా ఇస్తావు? ఒకటే ఇన్వాయిస్ ఇవ్వం, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఒక్కొక్క స్టేట్కి స్టేట్ వైజ్ సెపరేట్ ఇన్వాయిస్ ఇస్తాం. ఇప్పుడు వాడు డీల్ ఎంత మాట్లాడుకున్నాడు? మూన్ ప్లస్ అనేవాడు పీక్యూ స్టాట్యూటరీ బాడీ అనేది మూన్ ప్లస్కి ఎంత ఇస్తుందట? అమౌంట్ 10 lakhs. ఈ 10 lakhsని మనం ఏం చేస్తాం? స్టేట్ వైజ్ సెగ్రిగేట్ చేయాలి. టెలికాస్ట్కి టీవీ ఛానల్స్ వాళ్ళకి మనం ఏం మాట్లాడుకున్నాం? నెంబర్ ఆఫ్ వ్యూయర్స్, ఎంతమంది అయితే వ్యూవర్షిప్ ఉందో దాని బేస్ మీద పంచాలి. అది ఎవరు పంచాలి? ఇవ్వాలి మనకు ఆ డేటా? బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇవ్వాలి, BARC. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ వీక్ డేటా తీసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 1, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ ఏం చెప్పాడు? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద అమౌంట్ లాస్ట్ వీక్ ఆఫ్ గివెన్ క్వార్టర్. సారీ, ఇచ్చిన క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్ కాదు, ఇచ్చిన క్వార్టర్లో లాస్ట్ వీక్ డేటా తీసుకోమని చెప్పాడు. ఇదేంటి? ఏప్రిల్, మే, జూన్. ఈ క్వార్టర్లో లాస్ట్ వీక్ డేటా ఇచ్చాడట. కింద ఒక్కొక్క స్టేట్లో వ్యూవర్షిప్ ఎంత ఉన్నారు, మొత్తం 10 lakhsని మనం వ్యూవర్షిప్ బేస్లో పనిచేస్తాం. కాకపోతే ఇక్కడ అలా పనిచేస్తే ఇక్కడ ఏంటి? బీసీ అనే వాళ్ళు వీళ్ళిద్దరికి కలిపి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరిని ఎలా డివైడ్ చేస్తామంటే ఆ స్టేట్లో ఉన్న పాపులేషన్ బేస్ మీద డివైడ్ చేయాలి. బీకి, సికి పాపులేషన్ ఎంత? 180 crores పాపులేషన్ ఉంటే మొత్తం ఎంత వచ్చింది? బీకి, సికి కలిపి 5 lakhs. ఆ 5 lakhsని ఇద్దరికి పంచితే ఒక్కొక్కటికి ఎంత వచ్చింది. సిమిలర్లీ డి అండ్ ఈ. సో వీళ్ళందరికీ ఇలా వచ్చే అమౌంట్స్. అందులో ఏ అని కూడా ఒక్కడిదే మాత్రమే ఇంట్రా స్టేట్ ఉంటుంది. సో వీడికి 9% CGST, 9% SGST. మిగిలినన్నీ కూడా ఎలా ఉంటాయి? మిగిలినంత కూడా ఓన్లీ ఇంటర్ స్టేట్ మాత్రమే ఉంటాయి. చూడు, అమౌంట్ కరెక్ట్ మ్యాచ్ అయిపోతాయి. ఇవి మనం డిరైవ్ చేసిన అమౌంట్ ఈ ఏకి మాత్రమే ఒకటి ఇంట్రా స్టేట్ ఉంటాయి, మిగిలిన IGST వస్తాయి. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకేమైంది? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అయిపోయింది. ఇదేంటి? కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ ఇమూవల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. ఇది ఇమూవల్ ప్రాపర్టీ టాపిక్లో కవర్ చేస్తాం మనం ఇదంతా. కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ వేర్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. ఒక స్టేట్లో కాకుండా మోర్ దెన్ వన్ స్టేట్లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే అక్కడ ఎక్స్పెండిచర్ రేషియోలో పనిచేయండి. ఎవరికి? సెక్షన్ 12 అయినా 13 ఒకటే. ఇప్పుడు మనం చదివింది కూడా సెక్షన్ 12కి 13 కలిపి చదివాం. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం చూడు. కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ లీజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ అండ్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ రిసిపియంట్ ఈజ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏదో లీజ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్లో ప్రొవైడ్ చేసేటప్పుడు ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్, ఇక్కడ ఒక పోల్ వేస్తారా, మళ్ళీ ఇక్కడ ఒక పోల్ వేస్తారా? ఏంటి? టెలికమ్యూనికేషన్ లైన్స్ కలపడానికి ఇలా పోల్స్ వేసి కనెక్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే సర్క్యూట్స్ అంటున్నాడు. కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ లీజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఇన్స్టాల్డ్ మోర్ దెన్ వన్ స్టేట్. The supply of services shall be treated made in each of the respective states or union territories in proportion to the number of points lying in the state or union territory. ఏదో టెలికమ్యూనికేషన్ లైన్స్లో ఇలాగ ఎన్నైతే కనెక్షన్స్ ఉంటాయో ఆ కనెక్షన్స్ బేస్ మీద ప్రొపోర్షనేట్ రేషియోలో పంచాలని చెప్తున్నాడు. ఇంకేముంది? కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ సర్వీసెస్ వేరే సర్వీసెస్ పెర్ఫార్మ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ ఇన్ రిలేషన్ టు గూడ్స్ ఆర్ ఇండివిజువల్స్ బేస్ మీదకి మనం మోర్ దెన్ వన్ స్టేట్లో మన సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా పంచుతావు? అక్కడ ఏమన్నా వాళ్ళ మధ్య కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఉంటే ఆ బేస్ మీద పంచుతాం. అలా లేదనుకో అప్పుడు ఏం చెప్తాం?
గూడ్స్ సంబంధించిన సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఈక్వల్ ఆ సేమ్ గూడ్స్ సంబంధించింది అయితే ఈక్వల్ రేషియో. డిఫరెంట్ డిఫరెంట్ గూడ్స్కి ప్రొవైడ్ చేస్తే అప్పుడు వాటి యొక్క ఇన్వాయిస్ వాల్యూ మీద పంచమంటున్నాడు. లేదు సర్వీసెస్ సప్లై టు ఇండివిజువల్స్ అయితే గ్యాప్. జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్ రేషియోలో పంచండి అని చెప్తున్నాడు. ఓకే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటి ఇది క్లారిఫికేషన్స్లో ఒక్క పాయింట్ వదిలేసాం మనం. ఏది? ఫస్ట్ పాయింట్. ఆ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ అండి. నేను ఫారెన్లో ఒకడికి, జర్మనీలో ఉన్న వాడికి నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎంత? వాడికి నేను అగ్రీ అయిన సర్వీసెస్, నేను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను నీకు, సో నువ్వు నాకు 5,000 ఇవ్వని చెప్పి నాకు ఆడికి జర్మనీలో ఉన్నవాడికి టైఅప్ అయింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఆడిట్ సర్వీసెస్, ట్యాక్స్ సర్వీసెస్, ఈ రెండింటికి కలిపి నేను 5,000 సరికి ప్రొవైడ్ చేస్తాను మాట్లాడుకున్నా. అయితే నేను ఆడిట్ సర్వీసెస్ మాత్రం ప్రొవైడ్ చేశా. మిగిలిన ట్యాక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి నాకు అక్కడ టైం కుదరక నేను ఏం చేశానంటే, జర్మనీలో ఉన్న మా ఫ్రెండ్ జెడ్ అని వాడికి ఫోన్ చేసి, బాబు నువ్వు వాడికి ప్రొవైడ్ చేసే అని చెప్పంటే వాడు ప్రొవైడ్ చేసాడన్నమాట వీడికి. సో వీడికి ఈ ఆడిట్ సర్వీసెస్ మీద ఎంత? 3,000, ట్యాక్స్ సర్వీసెస్ మీద 2,000. ఈ 2,000 ఎవడ పే చేసాడు వీడికి? యాక్చువల్లీ జర్మనీలో ప్రొవైడ్ చేశాడు. సో వీడు 3,000 మాత్రమే తీసుకున్నాడు. ఎవడో? నేను 3,000 తీసుకుని 2,000 వాడికి పే చేసామని చెప్పా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎంత, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎంత అని అడుగుతున్నావు. నువ్వు ఎక్కడన్నా ఇంపోర్టే చేసుకోవాలి, కానీ ఇది డీమ్డ్ ఇంపోర్ట్ అనమాట. అసలు నాకు ఇండియాకి ఎంత తీసుకొచ్చాను? నేను $3,000 తీసుకొచ్చాను. ఓకే, దాన్ని ఏమంటారంటే వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ 5,000. మొత్తం టోటల్ సర్వీస్ తీసుకుంటాను, 3,000 తీసుకోను, 5,000 తీసుకుంటాను చెప్తాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ 5,000 అయితే అందులో 2,000 నేను ఏం చేసుకున్నానంట? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేస్తాడు. సో వన్స్ యూ ఇంపోర్ట్ సంథింగ్, దాని మీద మనమే ఐజిఎస్టీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఐజిఎస్టీ పే చేయాలి. సో యూ హ్యావ్ టు పే ఐజిఎస్టీ. ఓకే, ఇటువంటి ఐజిఎస్టీ మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎస్, యూ కెన్ క్లెయిమ్ ఐటీసీ. అదే ఆ పాయింట్ చెప్పేదంతా. సింపుల్గా ఏం లేదురా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది. చూడు ఇక్కడ, in case of export of a portion located outside India, what would be the tax treatment of the said portion of the contract? మొత్తం 5,000 ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెసే, అందులో 2,000 మాత్రం ఏమవుతుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, దాని మీద ఐజిఎస్టీ పే చేయాలి. ఓకే, మనకు అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో కవర్ చేసేసాం. ఇది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో కవర్ చేస్తాం. ఇంకేమైనా వదిలేసాం మనం? క్లారిఫికేషన్స్ అయిపోయాయి. ఇది ఇంపార్టెంట్, సెక్షన్ 13 సబ్సెక్షన్ 6. ఇది ఆల్రెడీ చదివేసాం మళ్ళీ, ఎందుకంటే మొన్న ఎగ్జామ్లో ఇదే ఇచ్చాడు. November 24లో దీని మీద ట్విస్ట్ ఇచ్చాడు. ఇది సర్వీస్ ఇమ్మూల్ ప్రాపర్టీ మీద కానీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్ రిలేషన్ టు గూడ్స్ ఆర్ ఇండివిజువల్స్, ఆర్గనైజింగ్ అని ఈవెంట్, ఈ అన్నిటిలో కూడా ఈ 4 ఒకటి పార్ట్లీ ఇండియా, ఒకటి పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా జరిగిందనుకో, విడగొట్టకూడదు, కంప్లీట్గా ఇండియాలోనే జరిగిందని అనుకోవాలి. ప్రొవైడెడ్ పార్ట్లీ ఇన్ ఇండియా, పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా, సింగిల్ కాంట్రాక్ట్, వైడ్ ఏ సింగిల్ కాంట్రాక్ట్, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి డీమ్డ్ ఇండియా. దాని మీద ఆల్రెడీ ఈ మూల ప్రాపర్టీ మీద చేసినప్పుడు క్వశ్చన్ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది? ఇంటర్మీడియరీ సర్వీసెస్, ఓఐడిఆర్ సర్వీసెస్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకేంటంటే లాస్ట్ చిన్న 2 టాపిక్స్ ఉంటాయి, అవి కవర్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇప్పుడు రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ సెక్షన్ 14(2) ఏం చెప్తుందంటే, రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఫర్ సప్లయర్ ఇంటర్మీడియరీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, ప్లే స్టోర్ కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ లయబిలిటీ గురించి మాట్లాడుతుంది. వాళ్ళకి హ్యావ్ ఏ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్కి, చేసుకొని ఐజిఎస్టీ పే చేయాలి. ఒకవేళ వెదర్ దే హ్యావ్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా, వాళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు ఇండియాలో, కానీ వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు అనుకో, ఆ రిప్రజెంటేటివ్ ఏం చేయాలి? అప్లై ఫర్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ అండ్ పే ఐజిఎస్టీ. ఒకవేళ రిప్రజెంటేటివ్ కూడా లేడు అనుకో, బాబు అపాయింట్ ఏ రిప్రజెంటేటివ్, నువ్వు ఒక రిప్రజెంటేటివ్ అపాయింట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐజిఎస్టీ పే చేయి. లేదు నువ్వు ఇండియాకి రాకూడదు అనుకుంటున్నావు, నువ్వు అబ్రాడ్లోనే ఉండి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు, కంటిన్యూ ఆపరేషన్ అవుట్ సైడ్ ఇండియా, నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో ఉండి కూడా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐజిఎస్టీ పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 14(a) లయబిలిటీ టు పే ఐజిఎస్టీ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్.
ఆన్‌లైన్ గేమింగ్స్ ఎవడైనా సరే ఇండియన్ రెసిపియెంట్స్ ఇండియన్‌లో ఎవడైనా సరే ఎనీ పర్సన్ ఇంపోర్ట్ చేసుకొని గేమ్స్ ఆడుకుంటే దాని మీద జీఎస్టీ కట్టాల్సిన లయబిలిటీ ఎవరిది? సప్లయర్‌ది. లయబిలిటీ టు పే జీఎస్టీ ఈజ్ ఆన్ సప్లయర్ లొకేటెడ్ ఔట్‌సైడ్ ఇండియా. సప్లయర్ హ్యావ్ ఏ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. వాడికి ఇండియాలో ఏముంది? ప్రెజెన్స్ ఉంది. ఇండియాలో వాడికి ప్రెజెన్స్ ఉంటే అప్లై ఫర్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ అండ్ పే ఐజీఎస్టీ. లేదనుకో ఒక రిప్రజెంటేటివ్‌ని అపాయింట్ చేసుకొని ఆ రిప్రజెంటేటివ్ పే చేయొచ్చు. వెదర్ దే హ్యావ్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా అంటే ఎస్ దే ఆర్ హ్యావింగ్ రిప్రజెంటేటివ్. ఆ రిప్రజెంటేటివ్ ఏం చేయాలి? అప్లై ఫర్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్. అసలు రిప్రజెంటేటివే లేడు అనుకో అప్పుడు ఏం చేయాలి? రిజిస్టర్ అండ్ పే ఐజీఎస్టీ. ఓకే. నోట్, ఇఫ్ సచ్ సప్లయర్ ఈజ్ నాట్ కంప్లయింగ్ విత్ ద ప్రొవిజన్స్ their information or website or application shall be liable to be blocked across for access. సారీ అక్రాస్ కాదు, ఫర్ యాక్సెస్. వాడు నేను జిఎస్టీ పే చేయను, నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని అంటే బాబు నీ అకౌంట్ నీ యాక్సెస్ నీ సైట్స్ అన్ని బ్లాక్ చేస్తాము, వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిపోద్ది. విత్ దిస్ వీఆర్ డన్. ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ క్వశ్చన్స్ ఏదైతే డిస్కస్ చేయలేదో వాటి మీద నేను ఎక్కడ కూడా క్వశ్చన్స్ చూడలేదు అనమాట. ఇంకో క్వశ్చన్ ఉందప్ప, వెయిట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే మనం కవర్ చేసిన ఏ సర్వీసెస్లోనే కవర్ అవ్వకపోతే అది స్టిల్ అది సర్వీసెస్ అయితే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తావు? ఎలా డిటర్మైన్ చేస్తావు అంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంటే పట్టించుకుంటాం. రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడో దాన్నే పట్టించుకుని దాని బేస్ మీద చేయాలి. దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5th క్వశ్చన్ అది. అందులో ఏం చెప్తారంటే ఆర్ఎస్టీ ఇన్కార్పొరేషన్ అనేది, ఇప్పుడు చూడు ఇక్కడ చూడు, ఆర్ఎస్టీ యుఎస్ఏలో ఒక ఆర్ఎస్టీ అనే కంపెనీ ఉంది. అది ఇండియాలో ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటాను. దానికి ఏం చేశారంటే ఏబీసీ అనే వాళ్ళని అపాయింట్ చేసుకొని బాబు మీరు మా ప్రోడక్ట్కి ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుందో లేదో కనుక్కోండి అని చెప్పి ఇండియాలో శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అన్నాడు. సర్వే చేసి సర్వే ఇవ్వమంటే దానికి ఆడేం చెప్పాడు? కన్వర్టబుల్ ఫారెక్స్లో నీకు డబ్బులు ఇస్తానన్నాడు. సో వీడేం చేశాడంటే ఏబీసీ అనేవాడు సర్వే చేసి ఆ సర్వే ఇన్ఫర్మేషన్ యూఎస్ఏ వాడికి ఇచ్చాడు. ఇది ఇంటర్మీడియరీ సర్వీస్ అని నీకు డౌట్ వస్తుంది, కానీ ఇది ఇంటర్మీడియరీ సర్వీస్ కాదు. ఎందుకంటే ఇంటర్మీడియరీ సర్వీస్ అంటే ఏం చేయాలి? వాడు ఏది ఫెసిలిటేట్ చేయకూడదు, అరేంజ్ చేయకూడదు. ఫెసిలిటేట్ కానీ అరేంజ్ కానీ చేయాలి, కానీ వాడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆ ట్రాన్సాక్షన్లోకి. ఇక్కడ ఏమైపోయింది? వీడే డైరెక్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తున్నాడు. సో ఇది ఇంటర్మీడియట్ సర్వీసులోకి రాదు. దీని మీద ఈ సర్వీసు ఎందులో అన్నా కవర్ అయ్యిందా? మనం మాట్లాడుకున్నది ఎందులోని కవర్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం చెప్పాము? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ పట్టించుకుంటాం. రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు? యూఎస్ఏలో ఉన్నవాడు రిసిపియంట్, వీడు సప్లయరు. సో వీడు యూఎస్ఏలో వీడు ఏమన్నా దీని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పచ్చా అంటే లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ యూఎస్ఏ. సో ఇది ఇక్కడ నువ్వేం మాట్లాడాలి నెక్స్ట్? ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పచ్చా అంటే ఎస్. ఎక్స్ప్లెయిన్ వెదర్ ద సెడ్ సప్లై విల్ అమౌంట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. మనం ఇప్పుడు మాట్లాడిందంతా స్టడీ మెటీరియల్లో 5th క్వశ్చన్. ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అనొచ్చా అంటే సప్లయర్ ఎక్కడ ఉన్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. సప్లయర్ ఇండియాలో ఉన్నాడు, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చింది. ఈ రెండు కూడా ఒకటే కంపెనీకి సంబంధించింది కాదు కాబట్టి ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కూడా అని మనం అనొచ్చు. ఓకే, దీంతో మనకేమైంది? ఎంటైర్ ప్లేస్ ఆఫ్ సప్లైలో ఇంపార్టెంట్ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ అయిపోయింది టాపిక్, బట్ దీని మీద ఒక క్వశ్చన్ కవర్ చేయడం మర్చిపోయాను. సో విల్ ట్రై టు కవర్ దట్. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ విత్ రెస్పెక్ట్ టు అడ్వర్టైజింగ్ సెక్టర్. ఇప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, ఆ హోర్డింగ్స్ మీద రెంటింగ్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీలా ట్రీట్ చేయాలా వాటిని, లేదంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్లా ట్రీట్ చేయాలా? ఎందుకు వచ్చిందో డౌట్. ఇప్పుడు ఆ హోర్డింగ్ అనేది ఎక్కడ ఫిక్స్ అయి ఉంటుంది? ల్యాండ్కి ఎక్కడ ఫిక్స్ అయి ఉంటుంది? ల్యాండ్ అంటే ఇమ్మూల్ ప్రాపర్టీ, ఇమ్మూల్ ప్రాపర్టీకి సంబంధించింది కాబట్టి రెంటింగ్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీ అని చెప్పి ట్రీట్ చేస్తావా లేదు అన్నది ఒక క్వశ్చన్. లేదు అంటే అది అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటి? కంపెనీస్ క్లయింట్స్కి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. దీన్ని సో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్లా ప్రొవైడ్ చేయాలన్నది ఇంకో క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే దానికి, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ మేడ మీద ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. ఈ హోర్డింగ్స్ అనేవి ఇప్పుడు యాడ్ ఏజెన్సీస్ అనేవాళ్ళు ఆ హౌస్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి
ఆ ప్లేస్‌ని కొనుక్కుంటారు. లేదంటే రెంట్‌కి తీసుకుంటారు. అప్పుడేమైతుంది యాడ్ ఏజెన్సీస్ ఈ హౌసెస్ మీద ఎప్పుడైతే రెంట్‌కి తీసుకుంటున్నారో వాటిల్ని రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ కింద ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత అదే ప్లేస్ మీద వీళ్ళేం చేస్తారు, వీళ్ళ క్లయింట్స్‌కి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని అడ్వర్టైజింగ్ సర్వీసెస్‌లా ట్రీట్ చేయాలి. ఓకేనా? అడ్వర్టైజింగ్ సర్వీస్ అయితే జనరల్ ప్రొవిజన్స్ తీసుకుంటాం. ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది అయితే లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద అప్లై అయ్యే ప్రొవిజన్స్ తీసుకుంటాం. ఓకేనా? ఒకసారి చూడు ఇప్పుడు. సేల్ ఆఫ్ స్పేస్. Sale of right to use the space on hoarding or structure of vendor to client or advertising company for display of their advertisement. ఇప్పుడు దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం ఇందాక, హౌస్ ఓనర్స్ ఆ స్పేస్ని ఎవరికి అమ్ముతున్నారు, యాడ్ ఏజెన్సీస్ వాళ్ళకి. దాని మీద ఏం తీసుకోవాలని చెప్పాను, రెంటింగ్. లొకేషన్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇమ్మూల్ ప్రాపర్టీకి ఏం అప్లికబుల్ అవుద్ది, ఇమ్మూల్ ప్రాపర్టీ ఇండియాలో ఉంటే లొకేషన్ ఆఫ్ ద ఇమ్మూల్ ప్రాపర్టీ, ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ తీసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా ఈ యాడ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, క్లయింట్స్కి యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అప్పుడు అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అనేవి జనరల్ ప్రొవిజన్స్ తీసుకుంటాం. వెండార్ ప్రొవైడింగ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఆన్ హోర్డింగ్ ఆర్ స్ట్రక్చర్ ఓన్డ్ ఆర్ టేకెన్ ఆన్ రెంట్ బై హిమ్. ఎవరు, ఈ వెండర్స్కి డైరెక్ట్గా వాళ్ళంతటిగా వాళ్ళకే కొన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, లేదంటే అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి రెంట్ తీసుకున్నారు. వీటి మీద వీళ్ళు ఏం చేస్తున్నారు, క్లయింట్లకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఏం చెప్తుంది జనరల్ ప్రొవిజన్స్, బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, బీ2సి అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్. ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ లొకేషన్ ఆఫ్ సప్లయర్. ఓకే, విల్ ట్రై టు సాల్వ్ వన్ క్వశ్చన్. ఇది మే 24లో వచ్చిన క్వశ్చన్ అనమాట. వీడేం అడుగుతున్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే సీసీడబ్ల్యూ అన్నది క్లిస్టర్ క్లియర్ వాటర్ అట. ఇది రిజిస్టర్డ్ పర్సన్, వీళ్ళది ఏ ఊరు, ముంబై మహారాష్ట్ర. అయితే ఇదేంటి స్లో ఉంది. ఓకే, వీళ్ళు ఒక గ్లోబల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకుందాం అనుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుందాం అనుకున్నారు. వీడేమంటున్నాడంటే ఎవరు సీసీడబ్ల్యూఎల్ అనేవాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని ఎక్కడ ప్లే చేయమంటున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఎట్ అవార్డ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ అట్ కన్వెన్షన్ సెంటర్ గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్లో అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి మాకు అని అడుగుతున్నాడు. ఓకే, ఈ స్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో హోర్డింగ్, ఆ హోర్డింగ్ అనేసి జిఐఏ వాళ్ళు కపూర్ అనే వ్యక్తి దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నారట. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు, జిఏఏ వాళ్ళకి సీసీడబ్ల్యూ వాళ్ళ వారికి. ఇక్కడ రెండు యాక్టివిటీస్ ఉన్నాయా, ఒకటి జిఏఏ వాళ్ళు యాడ్ ఏజెన్సీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సీసీడబ్ల్యూ వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఒక యాక్టివిటీ. ఇంకో యాక్టివిటీ ఏంటంటే ఏదైతే హోర్డింగ్ ఉందో వీటికి ప్రొవైడ్ చేసే హోర్డింగ్, ఆ హోర్డింగ్ అనేది ఎవరి దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నాడు, కపూర్ అనే వాడి దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నాడు. అది సెకండ్ ఈవెంట్, ఇది ఫస్ట్ ఈవెంట్. ఆడ మనల్ని ఏమడిగాడు, జిఏఏకి సీసీడబ్ల్యూఎల్కి అడుగుతున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏంటి, ఈ రెండింటి మధ్య ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే వీళ్ళే దాన్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పాను, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్లా ట్రీట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంటే జనరల్ ప్రొవిజన్స్. జనరల్ ప్రొవిజన్ బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, సీసీడబ్ల్యూఎల్ రిజిస్టర్డే, అది రిజిస్టరే కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అడ్రస్ ఎక్కడ, ముంబై మహారాష్ట్ర. సో ముంబై మహారాష్ట్ర విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఏంటంటే సునీల్ అనే వ్యక్తి ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్, ఈయన దేవురు ఢిల్లీ, ఈయన కరెంట్లీ డెహ్రాడూన్లో పనిచేస్తున్నాడు. కానీ ఒక అఫీషియల్ విజిట్ మీద అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం కొనుక్కున్నాడు, లెదర్ బ్యాగ్ కొనుక్కుంటే ఆ షాప్ కూడా ఏం చేశాడంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు. ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ మీద సునీల్ పేరు మాత్రమే రాశాడు, సునీల్ అడ్రస్ రాయలే. ఇప్పుడు ఆ లెదర్ బ్యాగ్ కట్టుకుని ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తాం, లెదర్ బ్యాగ్ ఈజ్ అన్ ఇమూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ. ఎక్కడైతే సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్, అది గూడ్సా సర్వీసెస్, గూడ్స్. సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఎండింగ్ పాయింట్ విల్ బి ద బీ2బీ అయితే ఎండింగ్ పాయింట్, బీ2సి అయితే జనరల్ ప్రొవిజన్స్. ఈయన ఎవడో అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి బీ2సిలోకి వెళ్తాం. బీ2సిలో ఏం చెప్పాలి, ప్లేస్ ఆఫ్ సప్లై, సప్లయర్ కనుక రిసిపియంట్ అడ్రస్ మెయింటైన్ చేస్తే రిసిపియంట్ అడ్రస్ తీసుకుంటాం, లేదంటే సప్లయర్ అడ్రస్. ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడా, లేదు. ఎందుకు, ట్యాక్స్ ఇన్వాయిస్లో జస్ట్ వాడి పేరు మాత్రం రాసాడు కానీ వాడి అడ్రస్ రాయలేదు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ తీసుకోవాలి. సప్లయర్ దేవురు అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అరుణాచల్ ప్రదేశ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఒక పింటూ అనేవాడు అన్‌రిజిస్టర్డ్ పర్సన్. ఈయనది ఏ ఊరు? హర్యానా. ఈయన ఏదో పని ఊరికే ఇంట్లో ఉండక హిమాచల్ ప్రదేశ్ షికార్‌కెళ్ళాడు ఫ్యామిలీతో. అక్కడ మెడిసిన్స్ కొనుక్కోవాల్సొచ్చింది. ఆ మెడికల్ షాపోడు ఏం చేశాడట, టాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు. ఏమని? వాడి పేరు, అలాగే వాడి యొక్క అడ్రస్ కూడా రాసాడు ఇన్వాయిస్ మీద. కస్టమర్ యొక్క పేరు, కస్టమర్ యొక్క అడ్రస్ రాసుకున్నాడు ఈడు. ఇప్పుడు మెడిసిన్స్ కొనుక్కున్న దాని మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. ఇదేంటి మెడిసిన్స్ అంటే మూవ్‌మెంట్ ఆఫ్ ద గూడ్స్. బీ2బీ అయితే ఎండ్ పాయింట్, బీ2సీ అయితే జనరల్ ప్రొవిజన్స్. ఇక్కడ ఈడేం చేశాడు, వాడు కస్టమర్ అడ్రస్ రాసుకున్నాడు కాబట్టి బీ2సీ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్. ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్ రిసిపియంట్ అడ్రస్ ఉంది కాబట్టి రిసిపియంట్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. రిసిపియంట్ అడ్రస్ ఇక్కడ కర్నల్ హర్యానా కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై హర్యానా. దట్స్ ఇట్.